రవి, మీరా? నేనంతా విన్నాను. సిగ్గుపడాల్సింది నువ్వు కాదు రవి. నిన్ను ఈ స్థితికి తరిమినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ముందు మీ అమ్మను కాపాడుకోవాలి. పద వెళదాం. అమ్మా, 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 రవి, రవి చూడు రవి, నువ్వన్నీ తెలిసిన వాడివి. నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఊరుకో రవి, చూడు, ఊరుకో రవి. రవి చూడు, ముందు జరగాల్సింది చూడు. నాన్న, నాన్న. ఏమిటమ్మా? ఏమైందమ్మా? అత్తయ్య పోయింది నాన్న. అంతేకాదు, అత్తయ్యతో పాటు మనకి ఆ ఇంటికి అన్ని బంధాలు తెగిపోయాయి. నువ్వన్నది నిజం. పావుకి పాలు పోసి పెంచో. అమ్మా, ఏమిటమ్మా అనేది? రవి ఆనాడు మీకు ద్రోహం చేశాడు, ఈనాడు నా గొంతు కోసాడు. ఆ సరోజ ఐశ్వర్యానికి అమ్ముడు పోయాడు నాన్న. రవి, మా ఇంటికి వెళ్దాం పద. అవును రవి, ఆనాటి క్షణికమైన నా బలహీనత వల్ల నీ తల్లి నీకు దూరం అయింది. నీ ముఖం నాకు చూపించవద్దని నీకున్న కాస్త జీవనాధారం నేను తెంచేశాను. నా అపరాధానికి పరిహారం చెల్లించుకునే అవకాశం నాకు ఇవ్వు రవి. అవును, ఈనాటి నుండి నీకు తోడు నీడగా ఉండి నీకు భవిష్యత్తును కల్పించాలన్న ఆశ. చూడవి, మనది పవిత్రమైన స్నేహంగానే ఉంటుంది. నా మాట నమ్ము, కాదనుకు రవి. రా రవి. టీచర్, ఏం టీచర్ ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు? బాబీ, ఇక మీ టీచర్ మనతోనే ఉంటారు. వాట్? అవును డార్లింగ్, రవి ఇక మన ఇంట్లోనే ఉంటారు. ఓకే డార్లింగ్. నరసింహలు, రే నరసింహలు, వారి గది చూపించు. రండి బాబు. చేస్తాడమ్మా, చేస్తాడు. ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. సంవత్సరం పొడుగునా దినకర్మలు చేస్తాడు. ఈ ఊరికే కాదు, దేశానికి అంతటికీ సంతర్పణ చేస్తాడు. ఎందుకు? దొరికింది బంగారు పిచ్చుకు కదా. అదంతా మీకు అనవసరం. ఇదిగో మీకు ఇవ్వాల్సిన డబ్బు. వడ్డీ ఎంతో చెప్తే అది కూడా కల్పిస్తాను. ఇస్తావురా, ఇస్తావు. ఇవాళ నువ్వు ఏదడిగినా ఇస్తావు. వడ్డీకి వడ్డీ కూడా కల్పిస్తావురా. ఈ మాటలు అంటున్నది నువ్వు కాదురా, ఆ డబ్బు. ఆ డబ్బు నీ చేత పలికిస్తున్నది. పడుపు వృత్తికి దిగిన తర్వాత ఉచ్యం, నీచం, బంధం, బంధుత్వం ఇవేమీ కనిపించవరా నీకు? అది నా గుణానికి సంబంధించిన విషయం. ఇది మీ రుణం తీర్చుకుంటున్నాను. తీర్చుకుంటున్నావా, తెంచుకుంటున్నావా? ఆ అవకాశం మీరు నాకు ఇవ్వలేదు కదా. ఏనాడో తెంచేశాను. రుణం తీర్చుకుంటున్నాక రాస్కెల్. నా రుణం నువ్వు ఈ జన్మలో తీర్చుకోలేవురా. రవి, ఎక్కడి నుంచి తెచ్చావి డబ్బు? ఎక్కడి నుంచైనా ఇది అప్పు కాదు, తిరిగి ఇవ్వాల్సింది కాదు. అవునులే, నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావుగా. ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు. పాపంలో మునిగిపోయిన తర్వాత ఇంకా తేలేదే ఉంది. పాపమా? అవును, నువ్వే అన్నావు. ఏ పాపం చేయిందే ఎవరు ఇంత సంపాదించలేరు, కూడబెట్టలేరు. ఇప్పుడేమంటావు? ఇప్పటికే ఆ మాటే నమ్ముతాను. అని నన్ను నమ్మమంటావా? అది నీ ఇష్టం. అప్పు తీర్చమన్నది మీ నాన్న.
దీంతో అక్షరాల మన రుణం తీరిపోయిందని భావిస్తే ఆ పాపం మీది. ఇదే ఆఖరి మాట. ఎంతకన్నా మాటలు లేవు కాదు. వస్తా. నీతట నిజాయితీ అట. ఇంకా ఎక్కడున్నారా నీతి నిజాయితీని? 10,000 రూపాయలు తగలేసి ఈ బోర్డు ఒకటి మిగిల్చావు, నా కొంప గొల్ల చేసావు. 30,000 రూపాయలు చదువుకి, 50,000 రూపాయలు తిండికి, 50, 30, 10, 90 నీ మొహాన్ని పోసుకున్నావురా. ఒరే, ఇక నీ అమ్మ కాదు బ్రహ్మొచ్చి చెప్పినా చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను రా. నాన్న అనవసరంగా మాటలు పారేసుకో, దొరకవు. నేను తండ్రినైతే మాత్రం నా బిడ్డకు మాత్రం ఇలా ద్రోహం చేయను. ఏమిటి నీకు ఒక పెళ్లి, దానికి బిడ్డ నేను బతుకుండగా జరగవురా. ఒరే, ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఇంకా మమకారం చంపుకోలేక నన్ను బయటికి పొమ్మని లేకపోతున్నాను. కానీ నువ్వు నాకు ఒక్కగానొక్క తండ్రివి కాబట్టి చెప్పి మరీ బయటికి పోతున్నాను. అందరిలాగా అర్ధరాత్రి పూట పారిపోవటం లేదు, ఎండ్రిని తాగి చావబోవటం లేదు. ఏ నాటికైనా నీతి నిజాయితీ ఇంకా బతికి ఉన్నాయని రుజువు చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడే ఈ మొహం చూపిస్తాను. నాకెవరా నాకెవరా Welcome. Come on, Mr. Rao. Take your seat. Come on. Randy Naidu garu. Congratulations. Welcome. Welcome. గుడ్ ఈవినింగ్ కామేశ్వరరావు Good సాబ్. evening. Come on. You are too late. ఓ టూ లేట్. నీది ఇన్విటేషన్ చూసి మాది గుండెలు ఇదేమిట్రా అబ్బా అని కొంచెం గడ్బిడైనాయి. ఇదిగో ఈ 2 బొమ్మలు తీసుకుని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది సాబ్. Gadabeda. Why? సరోజాదేవిజీ ఎప్పుడు పార్టీ ఇవ్వలేదు, ఇంత పెద్ద పార్టీ ఈ రోజు ఇస్తున్నారు అంటే Oh, అదే. అదే సాబ్. కారణం ఏమిటో కొంచెం మా చెవులే పెట్టాయి. అబ్బాయా, సరోజాదేవి ఇంత పెద్ద పార్టీ ఇస్తుందంటే ఇందులో ఏదో సిదమ్మ రహస్యం ఉందన్నమాట. అయినా మనకెందుకయ్యా? సరోజాదేవి గారు, మీరు నాకేదో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటారనుకున్నారు. కానీ ఈ పార్టీ ఏమిటి, ఈ పరిచయాలు ఏమిటి, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పని? మీ ఉద్దేశం ఏంటి? నేను వ్యాపారం చేయటం. ఏ వ్యాపారంలో అయినా అవినీతి అక్రమం ఉంటాయన్న నమ్మకమే కాదు, నా అనుభవం కూడా. ఆ అవినీతికి తలవంచలేక అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. చివరికి తల్లిని కూడా పోగొట్టుకున్నారు. అలాంటి వాడిని నేను వ్యాపారం చేయడం. సో రవి, దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, సంపద ఏమీ ఉండకూడదు అంటే జొన్నలిచ్చి కరివేపాకు తెచ్చుకునే దశలోనే ఉండిపోవాలి. చరిత్రను వెనక్కి మళ్లించాలంటావు, అంతేనా? నా అభిప్రాయం అది కాదు. ఈ అవినీతి, దోపిడీ, రాపిడీ లేకుండా ఈ సమాజంలో జరిగే అవకాశం ఉందంటావా?